అప్పు గారు టీ. అయ్యో చంటిగా నేను చేసేదాన్ని కదా. పర్లేదు పర్లేదు అప్పు గారు, తాగండి. అప్పు గారు మధ్యాహ్నం ఏమి వండమంటారండి? మీరెందుకు చంటి గారు, నేను వండుతాను కదా. అయినా మీరేంటి ఏదో అంకుల్ మీ చేతి వంట ఒకరోజు తిన్నారని రోజు మీరే వండొద్దాం అనుకుంటున్నారా? అంత లేదు, నేను వండుతాను. అప్పు గారు గొప్పలు మీరు వండడం ఏంటండి? ఎవరు చంటి గారు ఇక్కడ గొప్పోళ్ళు? అప్పు గారు అటు ఇటు చూస్తారండి, మీరే. నేనా? నేను గొప్పదాన్ని ఏంటండి? మరి కాకపోతే నాన్న అడగగానే 50,000 అలా ఇసిరేశారు కదండి. చంటి గారు నేను 50,000 అలా ఇసిరేలేదండి. అంకుల్ మళ్ళీ తిరిగిస్తారు కదా అని ఇచ్చాను. ఇచ్చేస్తారు కదా? ఇచ్చేస్తాడండి, ఇచ్చేస్తాడు. పాపం మిర్జాపూర్ ఎవరైనా కూడా కక్కుర్తి పోలేదు ఇంకా. ఏంటి ఏదో పిజ్జా పానీపూరి అంటున్నారు? ఓ పిజ్జా చేయమంటున్నారా? సరే చేసేస్తాను. అప్పు గారు నటించకండి, పిజ్జా పానీపూరి ఏం కాదు. నేను మల్లీశ్వరి సినిమా చూసానులేండి. చూస్తే నేను చూశాను. మీరు చూసారని నాకు తెలుసులేండి. ఆ సినిమా చూసా కదా ఈ నాటకాలన్నీ. ఏ నాటకాలు చంటి గారు? ఇప్పుడు మల్లీశ్వరి సినిమాలో రానుందా? ఆ రానిలాగే మీరు ఉన్నోళ్ళే కదా, నాకు తెలుసు. చంటి గారు నేను 50,000 ఇచ్చాను కదా అని మేము ఉన్నాళ్ళం అనుకోకండి. ఆ 50,000 నా సేవింగ్ డబ్బులు. షేవింగ్కి 50,000? అప్పు గారు షేవింగ్కి 50,000 ఖర్చు పెడతారా మీరు? షేవింగా? షేవింగ్కే 50,000 ఖర్చు పెడుతున్నారంటే ఈవిడ మీర్జాపూర్ ఎవరానికి అమ్మ మొగుడే ఉంటారు. చంటి గారు మీరేమనుకుంటున్నారో నాకు అర్థమైంది. కొంపతీసి మేం బాగా ఉన్నాళ్ళం అనుకుంటున్నారా మీరు? మరి కాదా? చంటి గారు ఆ దేవుడు మాకు అవసరానికి మించింది ఇవ్వలేదేమో కానీ ఎంత అవసరమో అంతైతే ఇచ్చాడు. అంటే మేము ఉన్నోళ్ళవని కాదు, లేనోళ్ళవని కాదు, ఎంత అవసరమో అంతున్నోళ్ళం. పైగా ఈ 50,000 నా సేవింగ్స్ డబ్బులు. వదిలేండి, నేను దాచుకున్న డబ్బులు. అవి ఎప్పుడన్నా నాకు పనికొస్తాయని దాచుకున్నాను. కానీ ఈరోజు అంకుల్కి పనికిరావడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అయినా మీరేంటి మేము ఉన్నోళ్ళం అయితే మారిపోతారా? చూడండి అప్పు గారు, నేను మీరు ఉన్నోళ్ళని ఇక్కడ ఉండిపోను, మీరు లేనోళ్ళని పెట్టి బేడా సర్దుకొని ఊరెళ్ళిపోను. ఎందుకంటే ఈ డబ్బే కాదండి, ఇలాంటివి మీ దగ్గర ఇంకేం లేకపోయినా మీకు నా మీద ప్రేమ ఉంది కదండి, అది చాలు నాకు ఇక్కడ ఉండిపోవడానికి. అప్పు గారు ఎంతకీ టీ ఎలా ఉందో చెప్పలేదు? బాగుంది కానీ కొంచెం షుగర్ తక్కువైంది. డబ్బు ఉన్నాళ్ళు కదండి, అలాగే అనిపిస్తుంది. చండి గారు జై. హలో జే. హాయ్ అప్పు, ఏం చేస్తున్నావు? టీ తాగుతున్నాను జే. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను జే. ఆ తర్వాత వంట చేస్తాను జే. తర్వాతమ్మా మోన్ చేస్తాను జే. ఆ తర్వాత పడుకుంటాను జే. మరి పని ఎప్పుడు చేస్తావమ్మా? అది సరే గాని రేపు మీటింగ్ ఉంది గుర్తుందిగా? గుర్తుంది జే, స్కైప్లో అటెండ్ అయిపోతాను. అమ్మ అప్పు, బాగా గుర్తుంది నీకు, అర్థమైంది. ఇది కాల్ కాదు, నువ్వు స్కైప్లో అటెండ్ అయిపోవడానికి.
క్లయింట్ మీటింగ్, క్లయింట్ వస్తున్నాడు, అదేనా? మీటింగ్ నువ్వు ఆఫీస్కి రావాలి. ఆఫీస్ ఓకేనా? జే అంటే నాకు ఇంకా ఒంట్లో బాగాలేదు జే. అమ్మా అప్పు, తెలుసమ్మా, తెలుసు అన్నీ తెలుసు. ఒంట్లో బాగాలేదు, నీకు తెల్ల టీ తాగుతున్నావు, పాప మధ్యాహ్నం భోజనం చేస్తున్నావు, తెలుసు అన్నీ తెలుసు. నువ్వు ఇంట్లో ఉన్న చాలు, చేసేసి వంటగదిలో ఉన్న చాలు. రేపు ఆఫీస్కి రా, సరేనా? నువ్వు పడుకున్నా పర్లేదు, కావాలంటే ఆఫీస్కి వచ్చి పడుకో, కానీ ఈ వారం అంతా నువ్వు ఆఫీస్కి మాత్రం రావాల్సిందే. అవునా? అవునవును. అండ్ ఇంకోటి, ఇది ముఖ్యమైనదా, జాగ్రత్త విను. నేను ఆఫీస్కి రమ్మన్నాను కదా అని నువ్వు ఆ చెంటిగాడికి చెప్పి, ఆ చెంటిగాడు నాకు ఫోన్ చేసి ఇంటికి పిలిచి క్లాసులు పేకడం గట్టా చేశాడనుకో, అమ్మాయి క్యూట్ అబ్బాయి నాకు సిరీస్ చూడడం మానేస్తాను. డిస్లైక్లు కూడా కొట్టేస్తాను. గుర్తుపెట్టుకో. బాయ్. బాయ్ జే. ఆఫీస్కి వెళ్ళాలా? అప్పుడే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అప్పుగారు ఏం ఆలోచిస్తున్నారండి? అది చెప్పకండి, నాకు తెలుసు. మా నాన్న తిరిగి మీకు డబ్బులు ఎత్తాడా లేదా అని కదా. ఇచ్చేస్తాడండి. ఒకవేళ మా నాన్న ఇవ్వకపోయినా నేను దగ్గర ఉండి ఇప్పిస్తాను. ఇది నా మాట. అబ్బా చండి గారు, దాని గురించి కాదండి. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు అప్పుగారు? జే కాల్ చేశాడండి, రేపటి నుంచి వారం రోజులు ఆఫీస్కి వెళ్ళాలంట. మీ మేనేజరా? పోనీ నన్ను మాట్లాడమంటారా? మీ గురించి కూడా మాట్లాడారండి. అవునా? ఏం మాట్లాడాడు? మీరు మాట్లాడితే ఇంకా అసలు సెలవులు ఇవ్వరని చెప్పేశారు. అలా అన్నాడా? మరి ఇప్పుడు ఏం చేద్దామండి? దాందే ఉందండి, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి ఆడుతూ పాడుతూ. లే చండి గారు, అంకుల్ ఉన్నారు కదా, నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదు. అప్పుగారు, ఇన్ని రోజులు మీరు ఆఫీస్కి రాపితే ఆయన ఊరుకున్నాడు కదండి. ఎంత మంచోడో చూడండి. మరి ఆ మంచితనం నిలబెట్టుకోవాలంటే ఆయనకు అక్కడ పని ఉన్నప్పుడు మనము ఆఫీస్కి వెళ్ళాలి కదండి. అది సరే, కానీ అంకుల్కి ఏమని చెప్పాలి? అంకుల్కి నేను ఏదో ఒకటి చెప్పుకుంటానులేండి, మీరు వెళ్ళండి, పర్లేదు. అమ్మో లేచండి గారు, మీరు ఇలాగే ఏదో ఒకటి చెప్పేస్తారు, ఆ తర్వాత నేను దొరికిపోతాను. అప్పుగారు, మీరేం చెప్తారో ముందు నాకు చెప్పండి. అప్పుగారు, నేనే ఇంకా ఆలోచించుకోలేదండి. ఆలోచించుకో నాకు చెప్తానులేండి, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. వెళ్ళండి, ఏం కంగారులేదు. చూసుకుంటారు కదా? సరే. అప్పుగారు చంటి గారు, వెళ్ళాల్సిందేనా? వెళ్ళాలి అప్పుగారు, నాన్న లేచేలో వెళ్ళిపోవాలి. వెళ్ళండి. ఇంతకీ అంకుల్కి ఏం చెప్పాలో ఆలోచించారా? ఆలోచించాను అప్పుగారు, నేను చెప్పేతాను, మీరు వెళ్ళండి. ఏం ఆలోచించారు? నేను చెప్పేతాను అప్పుగారు, మీరు వెళ్ళొచ్చండి. అదే ఏం ఆలోచించారు చెప్తే ఇద్దరం ఒక మాట మీద ఉండొచ్చు కదా, చెప్పండి. మీకు ఎందుకు అప్పుగారు ఇబ్బంది, నేను చెప్పేతాను కదా, మీరు వెళ్ళొచ్చండి. మీరు ఇంకా ఆలోచించలేదు కదా? లేదు అప్పుగారు, నేను ఆలోచిస్తాను, నేను చెప్తాను కదా, మీకేం పర్లేదు, వెళ్ళొచ్చండి. సరే, ఏం చెప్పారు నాకు మెసేజ్ చేయండి. బాయ్ చంటి గారు. బాయ్ అప్పుగారు. బాయ్. టాటా. బాయ్. బాయ్. టాటా. బాయ్. నాన్నకేం చెప్పాలి? అప్పు, అమ్మా అప్పు. నాన్న ఏం కావాలి? అప్పు, అమ్మా అప్పు. నాన్న నేను వచ్చాను కదా, ఏం కావాలో చెప్పు నాకు. నీతో నాకు పనేట్రా? అప్పు, అమ్మా. నాన్న అప్పు. అప్పుగారు లేరు నాన్న. లేరా? ఓహో, స్నానం చేస్తుంది అనుకుంటాను. రాని వచ్చాక చెప్తాను. స్నానం కాదు నాన్న, బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిందా? అయితే వచ్చేస్తుందిగా, వచ్చాక చెప్తాలేరా. బయటికి వెళ్తే వెంటనే వచ్చేస్తారా? కొద్దిగా ఆలస్యం అవుద్ది. ఆలస్యం అవుద్దా? ఆలస్యమయ్యేంత పనే ఉందిరా అప్పుకి. అప్పుగారికి పరీక్షలు కదా నాన్న, ప్రైవేట్లో చేరారు.
ఓ ప్రైవేట్లో జాయిన్ అయిందా? మరి నువ్వు అప్పు గారిని కలెక్టర్గా చూద్దాం అనుకుంటున్నావు కదా, ఏది మన ఊరు కలెక్టర్గా. అంటే ప్రైవేట్లో చేరాల్సిందే. బాగా చదువుకొని కలెక్టర్ అవుదామని వెళ్ళారు. పోలే మళ్ళీ వచ్చేస్తుంది కదా, వచ్చాక మాట్లాడతానులే. ఎంతకీ ఎందుకు పిలిచావో చెప్పినా నేను చేస్తాను. నీకేంట్రా చెప్పేది? నేను అప్పుతో మాట్లాడతాను కదా, ఎంత ఆలస్యమైనా పర్లేదు. అప్పు వచ్చాక అప్పుతోనే చెప్తాను, నువ్వు నోరు మూసుకొని ఊరుకో. మంచిది. నేను హాల్లోనే ఉంటాను, ఏమైనా కావాలంటే నన్ను పిలు, సరేనా? ఏమైనా కావాలంటే నేను పిల్లాలా? నీకే పని లేదు, ఇక నువ్వు నాకే పని చేసి పెడతావురా. వెళ్ళరా ఎలా? సంటి సంటి సంటిగా అప్పు ఎంత కావాలి నాన్న? నేను అడిగింది ఆ అప్పు కాదురా, మన అప్పు వచ్చిందా అని. రాలేదు నాన్న. కదేం కావాలో నాకు చెప్పు. నేను నీతో చెప్పాలా? పెప్పా అరే నువ్వు అప్పు చోటు వెళ్ళి తలుపుతీరా. పేపర్ బిల్లనా? పేపర్ నాన్న. పేపరోడా? ఏదో పెద్ద ఇంటి మనిషిగా అంతగట్టిగా బెల్ల కొడతాడేటి? సారీ సార్, సారీ సార్. ఇంకోసారి చేద్దాం చెప్పు అన్న. బిల్ రేపు ఇస్తానన్నా. ఓకే అన్న, ఓకే. సరే. బుర్రలేకపోతే సరే. అరే సంటిగా సంటిగా బాత్రూంలో ఉన్నావా? నాన్న అది కాదురా, అప్పుగాని వచ్చిందేటి? బాత్రూంలోకి అయితే రాలేదు నాన్న. బాత్రూంలోకి ఎందుకు వస్తుంది? నేను అడిగింది ఇంటికి వచ్చిందా అని. తెలీదు నాన్న. మరైతే వస్తా, నాకు చెప్పు. సరే. సంటిగా, ఒరే సంటిగా, అరే సంటి, మన అప్పు ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయలేపావా? చేశాను నాన్న, ఫోన్ చేశాను. దారిలో ఉన్నారంట, వస్తున్నారు. ఏమన్నా కావాలని నాకు చెప్పు నాన్న. ఏటా నీకు చెప్పేది పెప్పా? నా బ్రతుకేంటి? అప్పు రాత్రి చంపేసేలా ఉన్నాడు. ఇక్కడున్నాడా సరిగా? తోసేత్తా పెట్టినా? తోసేత్తా పెట్టా అని అంటా పెట్టరా? అప్పు వచ్చిందా లేదా? రాలేదు. ఆ పక్క తినగా చెప్పొచ్చు కదా, రాలేదు రాలేదు అని ఏలకోలం ఒకటి. బాల్కనీ అంటే భయం, బాల్కనీలోకి రానుకుంటే ఇక్కడ కూడా వచ్చేస్తున్నాడు. వద్దులే, మళ్ళీ తోసినది వస్తాడు. అరే సంటి, నాన్న అప్పుగారు కావాలి అంతేగా? అప్పుగారు ఇంకా రాలేదు. ఇప్పుడు నువ్వు పే అనేగా అంటావు. నువ్వు కష్టపడకు, నేనే పోతాను. నేనే పోతాను. అమ్మా. చంటి గారు. హాయ్ అంకుల్. అబ్బా, అప్పుగారు. హాయ్ అంకుల్. ఏమా అప్పు, చదువు బాగా సాగుతుందా? చదువా? చదివేండి అంకుల్. అదేటమ్మా, ఏవో పరీక్షలు వస్తున్నాయి, ఆ ప్రైవేట్ కాసుల్లో చేరావని చెప్పేసి మరి సర్టిఫికేట్ చెప్పాడు. ప్రైవేటా? ప్రైవేట్ ఏంటి? ఓ ట్యూషనా? అలా చెప్పారా? అవును అంకుల్, ప్రైవేట్లో జాయిన్ అయ్యాను. పోలే, ఎందుకే చదువు బాగా సాగుతుందా? ఏమో అంకుల్, చంటి గారిని అడగండి. అదేటమ్మా, నీ చదువు గురించి అడిగితే సట్టిగా నడమంటావేటి? ఇంతకీ చదువు బాగా సాగుతుందా లేదో చెప్పు. బాగా సాగుతుంది. అంకుల్, మధ్యాహ్నం భోంచేశారా?
ఏదో చేశానులే అమ్మా. ఏదో చేయడమేనా అంకుల్? ఏదో కాస్త తిన్నానులే అమ్మా. ఏమైనా అప్పు, నువ్వు నాకు బాగా అలవాటైపోయావమ్మా. అయినా అందరూ ఇంట్లో టీవీ ఉండాలి, ఫోన్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అనుకుంటారు కానీ అసలు నిజానికి నీలాంటి మనిషి పక్కనుంటే చాలమ్మా. అలా నవ్వుతావేటమ్మా? అంతే కదా మరి. ప్రతి ఓడు సొంత ఇల్లు కావాలని కలలు కంటాడు కానీ నీలాంటి సొంత మనిషి పక్కనుంటే ఏ ఇల్లైనా అంతే బాగుంటుందమ్మా. నేను కూడా మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను అంకుల్. ఏంటి అంటే మీరు కూడా నాకు బాగా గుర్తొచ్చారని చెప్తున్నాను. ఏంటి నాకంటే ఎక్కువేటి బాగా చెప్తావు. నేను నీకు ఎంతలా అలవాటు పడిపోయానంటే కావాలంటే సంటిగాని పిలిచి అడుగు, నేను ఎన్నిసార్లు నేను తలుసుకున్నాను. చెప్తాను. అయినా ఎంత అలవాటు అయిపోయినా ఏం లాభం లేండి అంకుల్. రేపు పెళ్ళైపోయినాక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా. మీ ఇంటికి రాలేను కదా. జీవితాలు ఇవన్నీ మామూలేనమ్మా. మరి అంటే మీరేం చేయలేరా? నేనేం చేయలేనా అంటే ఎందుకు చేయలేనమ్మా? నాకు వీలైనప్పుడల్లా నేను చూడడానికి వస్తానుగా. మీరు ఒక్కరే వస్తారా? ఒక్కడెందుకు వస్తాను, భలేదానివే. తెలుసు. మీ ఆంటీని కూడా తీసుకొస్తాను. ఆంటీ మీరు ఇద్దరే వస్తారా? మరి కాకపోతే పెళ్ళిన ఆడపిల్ల ఇంటికి సంటిగాళ్ళట్టు తీసుకొస్తారా ఏంటి? భలేదానివమ్మా నువ్వు. అదేంటిది అది? ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానని? అబ్బా అప్పుగారు ఇక్కడ రండి. చంటిగారు వచ్చేసారా? ఇందాక ఎక్కడికి వెళ్ళిపోయారండి? నేనెక్కడికి వెళ్ళలేదండి, కానీ మీరు ఈ బ్యాగ్ ఇంకొంచెం గట్టిగా పడేసి ఉంటే మాత్రం పైకి పోయేవాడిని. పైకి పోయేవాళ్ళ? ఓ ఆ పైకా? అంటే ఇందాక మీరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి ఇక్కడ ముట్టుకోండి, అర్థం అవుద్ది. వద్దులేండి. అయినా ఈ బ్యాగ్లో ఏమున్నాయండి? ఎంత బరువు ఉంది? మేకప్ కిట్ అండి. ఉండాలండి. అయినా చండీగారు మీరు అంకుల్కి ఏం చెప్పారు? నేను ప్రైవేట్కి వెళ్ళానని చెప్పారా? చెప్పినా నాకు మెసేజ్ చేయమని చెప్పాను కదా, కొంచెం ఉంటే దొరికిపోయేదని. నేను మీకు చెప్దామనే కదండి ఎక్కడ ఎదురు చూస్తున్నాను. మీరేమో నా మీద ఎంత బరువు పడేసి అంకులు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. మిమ్మల్ని పిలుద్దాం అన్నా అవ్వదు. పోన్లండి, మీరేదో కవర్ చేసే ఉంటారుగా. తెలుసు. అయినా అబ్బు గారు మీరు మా నాన్న పూర్తిగా మార్చారండి. ఏ అంటారేటండి? నేను ఏకంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినా మా నాన్న పట్టించుకోడేమో కానీ మీరు వెళ్ళి నాకు కొద్దిసేపటికే అప్పు ఏది అప్పు ఏది అప్పు ఏది అని నా బుర్ర తినేసాడండి బాబు. సారీ చంటి గారు, నా వల్ల మీరు ఇబ్బంది పడినట్టున్నారు. అలా అంటారేంటి అప్పు గారు? మీ గురించి నాన్న అన్నిసార్లు అడిగినా బయటికి చిరాగ్గానే ఉంది కానీ లోపల చాలా ఆనందంగా ఉందండి. అయినా మనకు కావాల్సిందే అదే కదండి. మనకా? మనకు కాదండి, నాకు కావాల్సింది అదే కదా అంటున్నాను. అయినా అప్పుగారు ఏ అబ్బాయినా ఒక అమ్మాయిని ఇష్టపడడానికి 100 ఆలోచిస్తాడండి, కానీ మీ విషయంలో మాత్రం ఎంత కూడా ఆలోచించక్కర్లేదండి. ఏ అంటే ఒక్క నేనే కాదండి, ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయిని ఇష్టపడడానికి చాలా ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడు అనుకుంటున్నారా?
మ్మ్. చాలా ఉంటాయండి. ఇప్పుడు ఆ అమ్మాయి మంచిదా కాదా అని ఒకటి, ఇది మీ విషయంలో డౌటే లేదండి. ఒకవేళ ఆ అమ్మాయి మంచిది అయినా ఆ అమ్మాయి తనను అర్థం చేసుకుంటుందా లేదా అని ఇంకోటి. అబ్బుగారు, ఇది కూడా అసలు మీ విషయంలో డౌటే లేదండి. ఇప్పుడు ఆ అమ్మాయి మంచిదే, మనల్ని బాగా అర్థం చేసుకుంది, కానీ ఆ అమ్మాయి మన అమ్మా నాన్నలు బాగా చూసుకుంటుందా లేదా అని ఉంటుంది కదండి. మ్మ్. అప్పుగారు, ఈ విషయంలో అయితే మీకు అసలు తిరుగే లేదండి. ఇవన్నీ కాదండి అసలు ఆ అమ్మాయి మా అమ్మా నాన్నకి నచ్చుతుందా లేదా అని ఒకటి ఉంటుంది కదండి. అప్పుగారు, ఈ విషయంలో మీ మీద ఎవరికైనా డౌట్ ఉంటే అదిగోండి, పూర్తిగా పిచ్చోడిగా మారిపోయిన మా నాన్న చూపించాలండి. అయినా ఈ విషయంలోనే కాదండి, ఇలా ఇంకెన్ని విషయాల్లో ఆలోచించినా అన్నిట్లోని మీరు పాస్ అండి. ఎందుకంటే మీరు సూపర్ అండి. అయినా చంటి గారు, ఇవన్నీ సరే కానీ మీరు ముఖ్యమైనది ఒకటి మర్చిపోయారు. అబ్బుగారు, మీరు అన్నిట్లోని పాస్ అబ్బా, నన్ను చెప్పనివ్వండి. ఆ, వీటన్నిటికన్నా ముందు అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా అని భయం ఒకటి ఉంటుంది కదా, మరి అది మీకుందా? ఎందుకు లేదండి, ఉంది. ఇదిగోండి, చాలా ఉంది. ఆ, సరే, ఇలానే ఉండండి. ఇలాగే ఉంటానండి. చంటి గారు, మీకు విషయం చెప్పనా? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడాలంటే కేవలం 100 ఆలోచిస్తాడేమో, కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడడానికి 1000కి పైగా ఆలోచిస్తుంది. నేను కేవలం మీకు వచ్చిన 100 ఆలోచనల్లో పాస్ అయ్యానేమో, కానీ మీరు 1000కి పైగా ఆలోచనల్లో పాస్ అయ్యారు. అంటే నేను కాదు, మీరు సూపర్. సూపర్. అప్పుగారు, మీరు పాస్ అయిపోయానన్నారు కదా, అంటే నేను ఆహా, చంటి గారు, మీరు నేను చెప్పింది సరిగా వినలేదేమో. నేనన్నది ఇష్టపడితే, అంతేగాని ప్రేమిస్తే కాదు. ఇష్టపడితే 1000కి పైగా ఆలోచనలే, కానీ ప్రేమించడానికి 1,00,000కి పైగా ఆలోచనలు. అయినా కంగ్రాట్స్, మీరు నచ్చటానికి 1000 ఆలోచనలో పాస్ అయ్యారు, కానీ ప్రేమించడానికి 1,00,000 ఉన్నాయి కదా. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అప్పుగారు. 1000 పాస్ అవ్వడానికే సంవత్సరం పట్టింది, 1,00,000 అంటే